నాగారం గురుకుల స్కూల్లో ఏదైతే 30 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారో సడన్గా వాళ్ళని గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొని రావడం జరిగింది సాయంత్రం 5 గంటల సమయంలో. మరి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ఏ కండిషన్లో ఉన్నారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కమిషనర్ వైద్య విధాన పరిషత్ అండి. నిన్న సాయంత్రం 33 మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వారి కండిషన్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏ ప్రాబ్లంతో జాయిన్? 33 మందిని ఈవినింగ్ 5 to 6 మధ్యలో రాంపల్లి గురుకుల నుంచి తీసుకొచ్చారని చెప్పేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ అలాగే డిసిహెచ్ఎస్ మెడ్చల్ మల్కాజ్గిరి గారు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గాన్ త్రూ ది హాస్పిటల్ హాస్పిటల్ మొత్తం మీద ఏంటంటే 33 patients are reached to this hospital, but whereas only one patient was on the bed today. మిగతా వాళ్ళంతా కూడా ఈవినింగ్ ఏంటంటే సిమ్టమేటిక్ మామూలుగా కొంచెం మినిమం ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ ఓపీ ట్రీట్మెంట్ లాగా ఇచ్చేసి నైట్లోనే చాలా మందిని పంపించేశారు. ఒక 13 to 14 మందిని అడ్మిట్ చేశారు. ఆ అడ్మిషన్లో కూడా ఏంటంటే మార్నింగ్ వరకు వాళ్ళు నార్మల్గా అయిపోతే అందరిని పంపించేయడం జరిగింది. ఒక పాప ఆమెకి ఏదో పెయిన్ అబ్డామిన్ అంటే ఆమెకు కూడా స్కాన్ చేసేసారు. స్కాన్ నార్మలే ఉంది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. అదర్వైజ్ అంటే మేజర్ ఇష్యూస్ ఏం లేవు. ఇక్కడ వాళ్ళు పేషెంట్స్ వచ్చినప్పుడు మా డాక్టర్లు కానీ తర్వాత మెడిసిన్స్ విషయంలో కానీ హాస్పిటల్లో ఎటువంటి నెగ్లిజెన్స్ లేకుండా కంప్లీట్గా వాళ్ళు కేర్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు. మీన్వైల్ నేను అంటే ఆ స్కూల్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది, హాస్టల్ వార్డెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళారో వాళ్ళని క్లోజ్ అబ్జర్వేషన్లో పెట్టమని చెప్పాను. అక్కడ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ స్కూల్స్లో నర్సింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళని మళ్ళీ వామిటింగ్స్ కానీ పెయిన్ అబ్డామిన్ అట్లాంటిది ఏదైనా వస్తే ఇమీడియట్గా తీసుకురమ్మని చెప్పాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్గా ఉండండి, ఏం ఇష్యూస్ కాకుండా చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సార్ నిన్న వాళ్ళు 5:30 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి వాంతులతో ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు టీచర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నారు ఏంటని ఏమైనా అడిగారు? అడిగానమ్మా నేను. అంటే మధ్యాహ్నం ఏదో చికెన్ తిన్నామని చెప్పారు. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ 5 o'clock తర్వాత స్నాక్స్ ఇచ్చారు. అవి తీసుకున్న తర్వాత కొంచెం స్టార్ట్ అయింది అనేటువంటిది చెప్పారు. కానీ యాజ్ పేషెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఆ పిల్లలంతా ఒకరిని చూసి ఒకళ్ళకి కొంచెం ప్యానిక్ అయ్యి కూడా అది ఆమెకు వచ్చింది కదా నాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని ముందు చర్యగా వచ్చినట్టు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి కూడా ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేకుండా ఉన్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ ప్యానిక్ సిచ్యువేషన్ అరైవ్ అయి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. టీచర్స్ని ఏమన్నా అడిగారా తీసుకొచ్చిన టీచర్స్ని? అంటే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు? అంటే కొంతవరకు ఒక వార్త వస్తుంది సార్, వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు డాక్టర్స్కి కూడా అని చెప్పి ఒక వార్త వచ్చింది, నిజమే అంటే? అదే నాకైతే నేను వచ్చి అడిగినప్పుడు అక్కడ వార్డెన్ ఉన్నారు, తర్వాత ఇంకెవరో సమ్ అదర్ టీచర్ వాజ్ దేర్ విత్ దెమ్. చెప్తే వాళ్ళు చెప్తున్నారు ఈవినింగ్ మామూలుగా ఏదో పపాయతో సహా ఏదో అంటే మామూలుగా స్నాక్స్ ఇచ్చినట్టున్నారు, అవి తిన్న తర్వాత స్టార్ట్ అయినాయి అంటున్నారు. కాబట్టి వాళ్ళు అంటే నెగ్లెక్ట్ చేసి నాకు చెప్పింది ఏం లేదు, ఎందుకంటే మరి నేను వచ్చేటప్పటికి వాళ్ళు సెట్ అయి ఉన్నారు అనేటువంటి తెలియదు. ఓకే, మొత్తానికి వాళ్ళకి ఎందుకు ఇలా అయిందంటారు? అంటే నిజంగానే ఫుడ్ ఎఫెక్ట్ అవ్వడం వలన లేకపోతే డైజెస్ట్ అవ్వకపోవడం? ఇండైజెషన్ ఉండొచ్చండి, ఒకళ్ళిద్దరికి అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్లో వచ్చి ఉంటారు. వాళ్ళని చూసి నాకు కూడా అవుతుందేమో తిన్నాం కదా అనేటువంటి ఉద్దేశంతో వచ్చినట్టున్నారు. అట్లాంటి సీరియస్నెస్ ఉంటే మన దగ్గర అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, అట్లాంటి ఇంకా వేరే ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉంటే కూడా చేయడానికి ఆస్కారం ఉండేది. అట్లా అంత సీరియస్నెస్ లేదు, అంత దూరం ఆలోచించే అవసరం కనబడలేదు వీళ్ళకి. సో చూసారు కదండి, దాదాపుగా 33 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరొకసారి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. మీ పిల్లలకి స్కూల్లో ఫస్ట్ వార్డెన్గా చేసి వెళ్ళండి, ఎప్పుడు ఇలాంటి న్యూసెస్ అయితే అవ్వలేదు. నేను మీ పాపకి బాలేదని ఎప్పుడు తెలిసింది? నాకు ఒక 1/2 hour బిఫోరే తెలిసింది. నిన్న బాలేదు కదా? నాకైతే ఎవరు చెప్పలేదు, మేము కాల్ చేసి టీవీలో చూసి మాకు తెలిసింది అంతే. మరి హాస్పిటల్ వాళ్ళు కానీ ఏమన్నా ఇప్పుడు కనుక్కున్నారా మరి వీళ్ళతో? ఇప్పుడే నేను ఎంటర్ అవుతున్నాను. సో చూడొచ్చు, వాళ్ళు కూడా మాట్లాడనివ్వకుండా లోపలికి ఎలా పంపిస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం మనం. అసలు దీని గురించి ఏమి కూడా మాట్లాడనివ్వకుండా వార్డెన్స్ ఎలా గేట్లు వేసేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. అసలు లోపలికి ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి. అసలు గురుకులు వాళ్ళు పోనీ వాళ్ళ పిల్లలకి అస్వస్థత అయింది, ఇలా ఫుడ్ పాయిజనింగ్ అయిందన్న ఒక మినిమం
చెప్పాలి అన్న చిన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారని కూడా చూడొచ్చు. వాళ్ళ తల్లి ఏ విధంగా హడావిడిగా ఇక్కడికి వచ్చారనే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఆవిడ వార్డెన్ గా చేశారు, చూడొచ్చు మనం ఎంత హడావిడిగా వాళ్ళ కూతురికి ఏమైందో ఏంటో అంటూ కూడా లోపలికి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే 33 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారితో అసలు మాట్లాడించని పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళ ఇంటి వాళ్ళు చాలా మంది వచ్చి అసలు ఏం జరిగిందో ఏంటో అంటూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఒక అంటే 33 మంది విద్యార్థులు ఎవరైతే అస్వస్థకి గురయ్యారో వాళ్ళలో ఒకరికి సంబంధించి వాళ్ళ తమ్ముడు మనతో ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళ అక్క ఎవరు ఏంటనేది ఒకసారి కనుక్కుందాం. మేడం నీ పేరేంటి? బాలకృష్ణ. మీ అక్క కూడా ఇందులో ఉందా? అవును. అంటే మీ అక్కకు కూడా హెల్త్ బాగాలేదా ఏంటి? ఎలా తెలుసు నీకు మీ అక్కకు బాగాలేదని? మా మమ్మీ కాల్ చేశారు. మీ మమ్మీ ఎక్కడ ఉన్నారు? పైన ఫస్ట్ ఫ్లోర్ లో. అంటే మమ్మీ పైన ఉందా లేకపోతే చూడ్డానికి వచ్చిందా అక్కని చూడ్డానికి? ఏమైందంట అక్కకి? ఏమైంది అసలు? కడుపు నొప్పి లేచిందంట, అయితే గ్లూకోజ్ పెట్టారంట. ఇప్పుడు ఎలా ఉంది అక్కకి? ఏమో తెలియదు, మా మమ్మీ మీదకి పోయింది తీసుకొని రావడానికి లేకపోతే చూడ్డానికి వెళ్ళారు? తీసుకొని రావడానికి. అంటే నిన్న బాగాలేదని చెప్పారు, ఎవరు చెప్పారు మీ అక్కకి బాగాలేదన్న విషయం? ఏమో టీచర్స్ ఫోన్ చేసారు అంట. టీచర్సే ఫోన్ చేసి చెప్పారు. సో చూడొచ్చు, ఎప్పుడైతే ఇలా విద్యార్థులకి 33 మంది విద్యార్థులకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి తెలియగానే కొంతమంది హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది, మరికొంతమంది వాళ్ళు చెప్తూనే తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడే ఒక తల్లి అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. మరి ఏంటి అసలు ఏం జరిగింది, వాళ్ళ పిల్లలకి ఏం జరిగింది అనే విషయాలు కూడా ఒకసారి వాళ్ళు బయటకు వచ్చాక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పిల్లలు కూడా ఉన్నారా ఇందులో? ఉన్నారు కదా. ఎప్పుడు బాగాలేదని తెలిసింది? ఇప్పుడు పొద్దున ఫోన్ చేశారు, నిన్నటి నుంచి బాగలేదంట పిల్లలు. అంటే నిన్నటి నుంచి బాగాలేకపోతే ఈ రోజు ఫోన్ చేశారు మీకు? ఏమని చేశారమ్మా? ఇది పిల్ల చేసింది, టీచర్ ఫోన్ తీసుకొని వామిటింగ్స్ అవుతుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి, ఇట్లా పానం చాలా బాగలేదని చెప్పి. అమ్మ మీరు మాట్లాడనీయకుండా చేయడం మీకు కరెక్ట్ కాదు. మీరు ఎలాగో చెప్పట్లేదు, పేరెంట్స్ ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి చెప్పడమే మీరు లేట్ గా మాట్లాడారు. మరి మీరు ఎందుకు నిన్న చదివితే ఈ రోజు ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి? ఇది నిన్న కదా జరిగింది. ఏం చెప్పినా నేనేం చెప్పినా ఇప్పుడు వెనకాల నుంచి సైకిల్ చేస్తే ఎందుకు వెళ్ళారు వీళ్ళకి? అమ్మ మీకు ఎప్పుడు చెప్పారు పిల్లలకి ఆరోగ్యం బాగాలేదని? పొద్దునైతే చేసారు ఫోన్. ఏమని చెప్పారమ్మా మీకు? ఇట్లా ఆరోగ్యం బాగలేదని. ఇట్లా ఎప్పటి నుంచి ఉంటుంది మీ పాప ఇది? ఇక్కడ 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం నుంచి ఉంది. ఫస్ట్ ఇయర్ ఇక్కడనే 10th ఫస్ట్. ఇప్పుడు వరకు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు? ఏం లేవు అట్లాంటి. ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చారా చూడడానికి వచ్చారా? తీసుకెళ్ళడానికి వచ్చినాం. సో చూడొచ్చు, వార్డెన్ కూడా అసలు మాట్లాడనివ్వకుండా లోపలికి ఎలా తీసుకొని వెళ్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. పిల్లలకి కనుక ఒకవేళ నిజంగానే బాగుంటే మరి ఎందుకు ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది, అదే విధంగా పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి నిజంగానే పిల్లలకి ఎలా ఉంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి వాళ్ళు బయటకు వచ్చాక అడిగి తెలుసుకుందాం. లోపల మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? తీసుకెళ్తున్నాను. ఏమైందని ఏం చెప్పలేదా మీకు? లేదు మేడం, ఫుడ్ నిన్న మార్నింగ్ టిఫిన్ లాగా చేశారంట, దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ అయింది అని అంటున్నారు వాళ్ళు. మీకు ఎప్పుడు చెప్పారండి అసలు? మీరు ఎప్పుడు మీ పిల్లల్ని? మాకు మేము ఇప్పుడు ఛానల్లో చూసి వచ్చాము, న్యూస్ వస్తే దాన్ని బట్టి చూసి వచ్చాము, మాకేం ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళెవరు. మరి దాని మీద మీరు వాళ్ళని క్వశ్చన్ వేసారా? అంటే నిన్న జరిగింది ఇది, ఇప్పుడు వరకు కూడా మీరు మాకు అడిగాము, నిన్న జరిగింది, ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు చెప్పాలి కదా అని చెప్పి అడిగితే లేదు సార్ మేము ఇన్ఫార్మ్ చేసినాం అని అనుకొని మాట్లాడుతున్నారు కాదు అని ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. మామూలుగా ఒక్క పేరెంట్స్ ఇలా చెప్తున్నారు అంటే ఓకే, దాదాపుగా అందరు పేరెంట్స్ కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఈ రోజు చెప్తున్నారు అని చెప్పి. అవును, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంట, మేము దానిలో న్యూస్ చూసే వచ్చాము, పర్టికులర్ అయితే ఎవరికి వీళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే మీకేమనిపిస్తుందండి? అంటే ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ లోపలికి వెళ్ళారు, బయట పోలీసుల బృందం ఒకటి ఉంది, మరి నిజంగానే పిల్లలకి అంత బాగానే ఉండుంటే మరి వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకుని ఉండొచ్చు? అంటే వీళ్ళు ఇప్పుడు బిహేవ్ చేసేది ఎట్లుందంటే మేడం, పట్టించుకోకుండా ఉంది దీని పరిస్థితి, అలా కేర్లెస్గా బిహేవ్ చేయడం కానీ పట్టించుకోకపోవడం. మీకేమైనా చెప్పారా ఎవరితో మాట్లాడొద్దు అది అని ఏమైనా చెప్పారా మీతో? అలా ఏం చెప్పలేదు, కాకపోతే కొంచెం కేర్లెస్. ఫైన్ మేడం, మంచిగానే ఉంది, బాగుంది. చూడొచ్చు కొంచెం కేర్లెస్ గానే వాళ్ళు సమాధానం చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి పేరెంట్స్ ఎవరైతే వస్తున్నారో లోపల నుంచి, అన్న మీ పిల్లలతో మాట్లాడారా? ఎలా ఉందని చెప్పారు మీకు? బాగుంది. మీరు కూడా మాట్లాడకపోతే ఎలా అండి? సో చూడొచ్చు, లోపల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో అసలు ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి మరి బయటికి పంపించిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెకండ్ గేట్ ఏదైతే ఉందో ఈ వెనకాల అక్కడ నుంచి పిల్లల్ని బయటికి పంపిస్తున్నారు. మీకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారండి బాగాలేదని? బాగుందండి, బాగుంది, పాప చాలా బాగుంది, ఏం కాలే. సో
సో చూడొచ్చు చాలా మంది ఎవరైతే 33 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిందే ఈ రోజు, అంటే నిన్న ఈ ఘటన చోటు చేసుకుంటే ఈ ఏదైతే నాగారంలో గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఒక గురుకుల్ అయినప్పటికీ కూడా ఇందులో విద్యార్థులు మరి అస్వస్థకి గురైతే నిన్న మధ్యాహ్నం 3 గంటల అంటే నిన్న రాత్రి అస్వస్థకి గురవుతే దాదాపుగా 33 మంది విద్యార్థులను సడన్ గా ఇక్కడ నుంచి గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి అక్కడ వారి పరిస్థితి అంటే మామూలుగా తల్లిదండ్రులు అంటే వీళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే ఇక్కడ గార్డెన్ లాగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నమ్మకం మీదనే తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటారు. అలాంటిది మళ్ళీ నిన్న 33 మంది విద్యార్థులు అస్వస్థకి గురైనప్పుడు మరి ఒక్క మాట అయినా సరే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి. అంటే మామూలుగా వాంతులు కడుపులో పైనప్పటికీ కూడా మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి టీవీ ఛానల్స్ లో చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు అంటూ కూడా ఒక తండ్రి ఇప్పుడు మనతో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ముందు మన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వెనక గేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గేట్ లోపల నుంచి ఒక్కొక్క పిల్లల్ని కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి, అది కూడా ఎవరితో మాట్లాడద్దు అని చెప్పి ఇక్కడ వార్డెన్ చెప్పి మరి బయటికి పంపిస్తున్నారు. ఏ తల్లిదండ్రులు కూడా మాట్లాడడానికి కొంతమంది ఇష్టపడట్లేదని చెప్పొచ్చు, మరి కొంతమంది త్వరగా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీకు ఎప్పుడు చెప్పారమ్మా మీ పిల్లలకి బాగాలేదని? మాకు పొద్దున్నే చెప్పారండి. నిన్న కదా బాగాలేదు, మరి ఈ రోజు చెప్పారంటే అడిగారా మీరు వాళ్ళని? అంటే పాప బానే ఉంది కదా అనేసి ఇంకా ఏం చెప్పలేదు మాకు. నేనే ఇంకా న్యూస్ చూసి వచ్చి తీసుకెళ్తున్నాను. చూడొచ్చు 33 మంది పిల్లల్లో కొంతమంది ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నిన్న రాత్రి డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడే 2 డాక్టర్స్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అదే విధంగా మళ్ళీ లోపల పిల్లలకి బాగుంది అని చెప్పినప్పుడు మళ్ళీ డాక్టర్స్ ఎందుకు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఒక పాప కూడా అంటే ఇందులో విద్యార్థి ఎవరైతే ఉన్నారో తను కూడా చెప్పడం జరిగింది నాకు ఇంకా కొంచెం నీరసంగా ఉంది అంటూ కూడా కడుపు పట్టుకొని మరి తను చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మరి ఎందుకని ఎవరైతే ఇప్పుడు గురుకుల్ టీచర్స్ కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా మరి ఎందుకని తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి కూడా చెప్పలేదు? మరి ఈ పిల్లలు ఇంతగా పానిక్ అవుతుంటే మరి నిన్న ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నప్పటికీ వాళ్ళు అసలు సమాధానం చెప్పని పరిస్థితి. ఒకవైపు నుంచి చూసుకుంటే ఎవరైతే వార్డెన్ ఉందో తను మాట్లాడినా మాటలు కూడా మనం వినొచ్చు, తను మీడియాతో ఎలా మాట్లాడింది ఏంటనేది కూడా చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళ అంటే టీవీ ఛానల్స్ లో చూసి ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. మరొకటి ముఖ్యంగా గురుకుల పాఠశాలలో నిన్న మొన్న ఏ ఘటనలు చోటు చేసుకుంటే అనేది కూడా చాలా వరకు చూస్తూనే ఉన్నాం. చాలా మంది విద్యార్థులు పానిక్ అయి ఆ ఆహారం తిని ఆరోగ్య పరిస్థితి బాగోలేక హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్న వాళ్ళని కూడా చూసాం. ఎలుకలు కొరికేసిన పరిస్థితి కూడా మనం ఇటీవల ఆర్టీవీలో చూసాం. ఇలాంటి పరిస్థితి వస్తున్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఎందుకని ఇంకా సమాధానం ఇవ్వట్లేదు? మరి వీళ్ళు ఎందుకని అసలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో డాక్టర్స్ మనకి క్లియర్ గా చెప్పారు. ఎవరైతే ఒక విద్యార్థి ఉందో తనని ఇక్కడే ఇంకా ఈ రోజు నైట్ వరకు కూడా ఇక్కడ అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పినా కూడా తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఈ వార్డుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే విద్యార్థి ఉందో తనని వెంటనే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది వితౌట్ డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ తో. అసలు ఎందుకు తీసుకొచ్చారు? అదేవిధంగా ఇప్పుడు 2 డాక్టర్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. మరి పిల్లల పరిస్థితి ఆరోగ్యం బాగానే ఉందన్నప్పుడు కూడా మరి ఎందుకు తీసుకెళ్తున్నారు? తల్లిదండ్రులకి ఎందుకు చెప్పలేదు అంటూ కూడా ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఒకసారి ఎవరైనా పేరెంట్స్ బయటకు వస్తే వారితో మాట్లాడి కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మీకు ఎప్పుడు చెప్పారండి హెల్త్ బాగాలేదని పాపది? మార్నింగ్ చెప్పారు. ఎలా ఉంది హెల్త్? ఓకేనా? ఎంత మంది మీ ఫ్రెండ్స్ కి అయ్యింది? చాలా ఒక 6-7 మెంబర్స్. ఎందుకు? ఎలా? ఏం తిన్నారు? అది నిన్న పొద్దునే బొండ వేసిరు, మళ్ళీ బటర్ మిల్క్ అదే బటర్ కర్డ్ ఇచ్చారు. మిల్క్ పడలేదా? మిల్క్ చికెన్ అది కర్డ్ ఏమో చేసి ఇచ్చిరు. దాని తర్వాత పప్పు వేసిరు అంతే. రాత్రి కూడా అదే స్టమక్ పెయిన్, రాత్రి అంతా స్టమక్ పెయిన్ ఉండే. ఎంత మందికి నాన్న మొత్తం ఎంత మందికి స్టమక్ పెయిన్ వచ్చింది? చాలా మందికి వచ్చింది. ఈ రోజు అయితే 20 మెంబర్స్ ఉన్నారు పైన 20 మెంబర్స్ ఉన్నారు. అయితే పైన ఏమైనా సిలిండర్స్ ఎక్కిస్తున్నారా నాన్న మిగిలిన వాళ్ళకి? అవును ఎక్కిస్తారు. కొంతమందికి ఎక్కిస్తారు, కొంతమందికి వేస్తలేరు. ఇప్పుడు నీకు హెల్త్ ఓకేనా? బాగుందా నీ హెల్త్? ఇప్పుడు నిన్న హాస్పిటల్ కి వెళ్ళావా నువ్వు కూడా? వెళ్ళలే. అంటే స్టమక్ పెయిన్ అయ్యిందా?
అవునైంది. అంటే నీకు లోపల ఇక్కడ స్కూల్లో బాగానే చూసుకుంటున్నారా లేకపోతే ఫుడ్ అదంతా బాగుంటుందా? బాగుంది, బాగా చూసుకుంటున్నారు. మళ్ళీ నిన్న ఎందుకని మీకు హెల్త్ బాగాలేనప్పుడు పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు నాన్న మీరు? రాత్రి అయిపోయింది అప్పటి వరకు, అప్పుడే మాకు హెల్త్ బాగాలే ఉండే. అప్పుడు ఎట్లా ఫోన్ చేయాలి, చాలా దూరం ఉంటారు కదా కొన్ని పేరెంట్స్, అందుకే ఈరోజు పొద్దునే ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు నీ హెల్త్ బాగుంది. సో మీకు లేట్గా చెప్పారు. సో మీకు లేదు మ్యామ్, నిన్న ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా ఒక 12 hours అన్న చూస్తారు కదా పిల్లలకి, ఎందుకు అవుతుందో అట్లా. కొంచెం చిన్న పిల్లలు కాబట్టి ఏది కూడా త్వరగా తీసుకోలేరు. మరి మీకు చెప్పకపోవడం తప్పే కదా? అవునవును తప్పే, అదే అంటలేను. కానీ వాళ్ళు పొద్దున ఇన్ఫార్మ్ చేశారు కదా, మేమే రావడానికి లేట్ అవుతుంది కదా మ్యామ్. మాకే 2 hours పడింది, ఇప్పుడు చెప్పినా కూడా రావడానికి కూడా 2 hours పడింది. అంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మీకు ఏమైనా చెప్పారండి ఇలా? లేదండి, సారీ అండి, అలా ఏం చెప్పలేదండి, లేకుంటే నేనే చెప్తుండే. సో చూడొచ్చు, లోపల పిల్లలు మాత్రం బాగానే ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం సిలెన్స్ ఎక్కిస్తున్నట్టుగా అయితే విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. దాదాపుగా లోపల 15 నుంచి 20 మంది విద్యార్థులకు ఇందాక డాక్టర్స్ వెళ్ళడం జరిగింది. ఆ 2 డాక్టర్స్ కూడా వెళ్ళి పైన సిలిండర్స్ ఎక్కిస్తున్న పరిస్థితి. అంటే హాస్పిటల్లో ఉంటే ఇది ఇంకా ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో అనే ఒకే ఒక కారణంతో పిల్లల్ని వెంటనే, అంటే వితౌట్ డాక్టర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి డిశ్చార్జ్ కూడా రాయకుండా వెంటనే ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి డాక్టర్స్ ని పెట్టి మరి సిలిండర్స్ ఎక్కిస్తున్నారు. అంటే మరి వీళ్ళ యజమాన్యం ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా వెనకాల గేట్ నుంచి, ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఫ్రంట్ గేట్ చూస్తున్నాం, అక్కడ నుంచి కాకుండా వెనకాల నుంచి తీసుకెళ్తున్నారు. అది ముఖ్యంగా పేరెంట్స్ కి ఎవరికి కూడా ఇంటిమేషన్ కూడా చేయకుండా తీసుకెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఏ పేరెంట్స్ అయినా సరే లోపల నుంచి బయటికి వస్తుంటే వాళ్ళకి ఇలా మాట్లాడండి, ఇలా చెప్పకండి, మీడియా వాళ్ళు ఉంటారు అని చెప్పి మరి పంపిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఒక పాప మాట్లాడింది. ఆ పాప మాట్లాడుతున్నప్పుడు కూడా తల్లిదండ్రులు బాగానే ఉంది వదిలేసేయండి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పనివ్వకుండా మరి వీళ్ళు యాజమాన్యం ఏమైనా చేస్తున్నారా లేకపోతే తల్లిదండ్రులే మా పాపని చూపించద్దు అంటూ ఇలా చేస్తున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సిన. ప్రస్తుతానికి అయితే లోపల 2 డాక్టర్స్ అయితే 15 మంది విద్యార్థులకు కూడా చికిత్స చేస్తూ ఉన్నారు, సిలిండర్స్ ఎక్కిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు చెప్పట్లేదు? ముఖ్యంగా వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి గల కారణం వాడిన ఆయిల్నే మళ్ళీ వాడడం, అదే విధంగా పిల్లలకి డైజెస్ట్ అవ్వని ఆహారం పెట్టడం, బోండా, చికెన్ కర్రీ, మసాలా కర్రీ ఇవన్నీ కూడా ఒకే రోజు పెట్టడం, అదేవిధంగా ఏదైతే వాడిన ఆయిల్ ఉందో అది మళ్ళీ పెట్టడం వల్లనే ఇలా పానిక్ అయ్యారు. వాళ్ళకి డైజెస్ట్ అవ్వక నిన్న వాంతులు, కడుపు నొప్పితో విపరీతంగా బాధపడ్డారు. ఇందాక ఒక పాప కూడా స్టమక్ పెయిన్ పట్టుకొని నేను మాట్లాడలేను, నన్ను వదిలేసేయండి అంటూ కూడా వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తాం. మరి పిల్లల పరిస్థితి ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మరి ఎందుకని ఎవరైతే టీచర్స్ కానీ ఎవరైతే వీళ్ళు ఎవరున్నారో ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకని దీన్ని ఇంకా ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపట్లేదు అనే విషయాలు కూడా తెలియాల్సింది. చాలా మంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ఎక్కడెక్కడ నుంచో రావడం జరుగుతుంది. వీళ్ళైతే వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉందనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు డిప్యూటీ డిఎం గారు మనతో ఉన్నారు. పైకి వెళ్ళి పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఏంటంటూ కూడా మొత్తం కనుక్కోవడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేడం, పిల్లల పరిస్థితి ఎలా ఉంది? బాగున్నారండి, అందరు స్టేబుల్గా ఉన్నారు. కొంచెం ఉన్న వాళ్ళకి అంటే వామిటింగ్స్ అవన్నీ తగ్గాయి. ఇండైజెషన్ అయిన వల్ల అట్లా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చాము, ఫ్లూయిడ్స్ నడుస్తుంది. సో పిల్లలకి సిలైన్ ఎక్కిస్తున్నారు అని చెప్పి తెలిసింది, నిజమేనా? 2-3 పెట్టారండి. కొంచెం 15 మంది పిల్లలకి పెట్టారు అని చెప్పి విన్నాము. అదేనండి, ఒక 10 or 12 members నడుస్తుంది. కానీ స్టేబుల్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఏం తినలేదని చెప్పేసి పెట్టారు అంతే. అంటే హాస్పిటల్ నుంచి డాక్టర్స్ పర్మిషన్ లేకుండా వార్డెన్ తీసుకొని వచ్చేయడం జరిగింది పిల్లల్ని, ఎందుకని అది అడిగారు? ఏమన్నా వార్డెన్తో ఏమైనా మాట్లాడారా? వార్డెన్ ప్రిన్సిపల్తో మాట్లాడాను. ఏమన్నారు ప్రిన్సిపల్? ఏమన్నారు? అదే నిన్న కొంచెం ఇండైజెషన్ అయితే తీసుకెళ్ళి చూపించుకొని వచ్చాం, అందరు బాగానే ఉన్నారు. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చి మా మెడికల్ ఆఫీసర్లు వచ్చి హెల్త్ క్యాంప్లా పెట్టేసి ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంది. పిల్లలతో ఏమైనా మాట్లాడారా? పిల్లల పరిస్థితి ఎలా ఉంది? బాగున్నారు, అందరు బాగున్నారు, ఆల్ ఆర్ ఫైన్. అంటే పేరెంట్స్ కి ఎందుకు నిన్న చెప్పలేదు? వాళ్ళు కూడా టీవీలలో చూసి వార్తల్లో చూసి రావడం జరిగింది, ఏమన్నా అడిగారు? లేదు. కొంతమంది వచ్చారు పేరెంట్స్ అని అన్నారు, కానీ నేను వాళ్ళకి చెప్పారా చెప్పలేదని అడగలేదు. నేను పిల్లల్ని చూసి వచ్చేస్తాను. సో ఇప్పుడు ఆ పిల్లలకి ట్రీట్మెంట్ ఇచ్చారు, అంటే పైన కొంచెం ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ డాక్టర్స్ కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. పిల్లల పరిస్థితి ఎలా ఉందండి? సిలిండర్స్ ఎక్కిస్తున్నారని చెప్పారు, నిజమేనా? మాట్లాడారు మేడం, మీరు చెప్పండి. లేదు మేడం, మేడం మాట్లాడుతున్నారు. స్టేబుల్ ఉన్నారు మేడం, స్టేబుల్ ఉన్నారు. సిలిండర్స్ ఎక్కిస్తున్నారని చెప్పారు, ఎలా ఉంది? లేదు మేడం, కొంతమంది కొంచెం సిక్ అయిన వాళ్ళకు ఫ్లూయిడ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ స్టేబుల్ ఉన్నారు, ఇప్పుడు రికవరీ ఉన్నారు మేడం. ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతారు మేడం అందరు స్టేబుల్. ఎందుకు అయిందంటారు అలా? వాంతులు, చికెన్ తో తిన్నారు మేడం, కొంచెం స్పైసీ ఫుడ్ తినడం వల్ల జరిగి ఉండొచ్చు. మార్నింగ్ కొంచెం బోండా తిన్నారు, కొంచెం ఆయిల్ ఫుడ్ వల్ల ఉండొచ్చు మేడం, అంతే తప్ప ఇంకేం లేదు. అందరు స్టేబుల్ ఉన్నారు మేడం.
సో ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది, పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు, కానీ నిన్న మాత్రం ఏదైతే ఫుడ్ తిన్నారో, బోండా, చికెన్, ఇవి ఏవైతే తిన్నారో అవి అరగకపోవడం వల్లనే పిల్లలు ఇలా ఆసుపత్రి పాలయ్యారు, అస్వస్థకి గురయ్యారు అనేది కూడా డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి ఆ పైన ఇప్పుడు కొంతమంది పిల్లలకి సిలెన్స్ ఎక్కించడం జరుగుతుంది, మరి దానికి సంబంధించి కూడా పిల్లలు ఇప్పుడు బాగానే ఉన్నారంటూ కూడా చూసి ఇప్పుడు డాక్టర్స్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో దీని మీద అసలు ఇప్పుడు వరకు కూడా మనం వెళ్ళి మాట్లాడుతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలా ఏవైతే గురుకులంలో ఇలా పిల్లల ఆహారంతో ఆడుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.